2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏడా మరి మళ్ళీ చెప్తున్నాం మేము అభివృద్ధి విషయంలో చర్చకు మేము సిద్ధం 1,08,000 కోట్ల రూపాయలను అభివృద్ధి ప్లస్ నిధులకు అభివృద్ధి సంక్షేమ పథకాలకు అభివృద్ధి నిధులకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఏ గ్రామానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది, ఏ జిల్లాకి ఎంత ఇచ్చిందో అని చెప్పడానికి చర్చకు మేము సిద్ధం అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పినాం. వీళ్ళు తోక ముడిచి పారిపోయారు. కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం 6 గ్యారెంటీ విషయంలో ఏం చేసింది, రైతులకు ఏం చేసింది రైతులకు. ఇవాళ కేసీఆర్ గారేమో వరేస్తే ఉరియానే కేసీఆర్ గారు వేస్తే చేసి తీసుకుపోయి రాజకీయంగా ఉరేసి ఫామ్ హౌస్లో వండబెట్టారు. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ప్లేయర్సే లేరు. బౌలరు బ్యాట్స్మెన్ ఇద్దరు ఉన్నారు, బామర్ది ఇద్దరే. నా కీపర్ లేడు, నా ఫీల్డర్ లేడు. కెప్టెన్ పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఇలా వరేస్తే ఊరంటే రాజకీయ సమాజ్ చేశారు కేసీఆర్. ఇవాళ మీ పార్టీ నాయకులు ఏమంటున్నారు, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడేది కదా, వరేస్తే ఊరని కేసీఆర్ వాస్తవమే. అందుకే కేసీఆర్ తీసుకపోయి 3 పండబెట్టిరాడా. ఇలా నీ పరిస్థితి ఏంది, ఇవాళ వరి వేయద్దు వరేస్తే నష్టపోతారని చెప్పి మీ పార్టీ నాయకులే రైతులను బెదిరిస్తున్నారు ఇవాళ. మరి ఏ పంట వేసుకోవాలని చెప్తలేరు. మీకు ఒక అగ్రికల్చర్ పాలసీ లేదు. మీకు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, మంత్రి ఒకటి మాట్లాడతారు, చైర్మన్ ఒకటి మాట్లాడతారు. వరి వేయకుంటే ఏం పంట వేయాలో చెప్పండి. మీరు మీ మూర్ఖత్వం వలన ఇలా కాళేశ్వరంని 50% బీఆర్ఎస్లు నాశనం చేస్తే ఇంకా 50% కాంగ్రెస్ నాశనం చేశారు. ఈ ప్రాంతం మొత్తం ఎడారైపోయింది. ఎండాకాలమే స్టార్ట్ కాలే 7 లక్షల ఎకరాల్లో పంట ఇప్పటికే నష్టపోయింది, ఎండిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలే. సమ్మర్ స్టార్ట్ అయితే తాగడానికి కూడా నీటి కట్టకట్ట ఏర్పడే ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. వర్షాలు పడలేదంటే వర్షాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఇటు కాళేశ్వరం ఇట్లా నాశనం చేశారు, అటు కృష్ణా జలాలను పక్క రాష్ట్ర పోలు దోసుకపోతుంటే ఇవాళ చూసి చూడండి వివరిస్తున్నారు. ఇవాళ అక్కడ ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ ఎండిపోతున్నది, నీళ్ళుండి ఎండిపోతున్నది, ఉత్తర తెలంగాణ ఇటు ఎండిపోతున్నది. నీటి కటకటతో ఇబ్బంది పడే ప్రయత్నం ఏం చేస్తారు. అప్పుడు సమస్యను పరిష్కరించాలన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మీద విమర్శలే. మళ్ళీ ఢిల్లీ పోతే ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఒక్క స్కామ్ తీస్తే కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడు, ఢిల్లీ పెద్దలకు పైసలు ఇస్తున్నాడు, మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు. మనకు పైకి కొట్లాగా డాక్టరింగ్ చేస్తాడు. కాబట్టి ఈ కేసులన్నీ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక ప్రధానమంత్రిని మాట్లాడేటప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు. పెద్ద బీసీ మోడీ గారు, పెద్ద బీసీ బండి సంజయ్ చిన్న బీసీ, బీసీలను అవమానపరుస్తావా నువ్వు? ఇది పక్కా బీసీలను అవమానపరిచినట్టే. ఇది ఇంత చురుగా నా నీకు కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారే మోడీ గారు బీసీ కాదంటాడు, ముఖ్యమంత్రి గారే మోడీ గారు పెద్ద బీసీ అంటాడు. వాళ్ళ చెప్పాలి. నేను అనుకున్నా ముఖ్యమంత్రి గారు నా కన్వేర్కి వస్తే అరే ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏలు అనౌన్స్ చేస్తారు కావచ్చు, పిఆర్సీ అనౌన్స్ చేస్తారు కావచ్చు, ఫీజులు ఏమైనా ఇస్తే అనౌన్స్ చేస్తారు కావచ్చు, కేజీబీ వాళ్ళకు ఆ సిఆర్టీలకు 26,000 శాలరీ, వాళ్ళకు 32,000 శాలరీ చేసి స్పెషల్ ఆఫీసర్లకు 32 శాలరీ నుంచి 52,000 శాలరీ కేజీబీ వాళ్ళకి చేస్తారు కావచ్చు అనుకున్నా. నిరుద్యోగ భృతి 56,000 రూపాయలు అకౌంట్లో వేస్తారని అనుకున్నా. వరే వేయండి పుష్కలంగా నీళ్ళు ఎట్లా చూస్తామని చెప్పి హామీ ఇస్తాడనుకున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నా. పెన్షన్దారుల బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నాను నేను.
ఇవి ఎవ్వి కనీసం అనౌన్స్ చేయకుండా వాటి గురించి ప్రస్తావన లేకుండా నేను ఇప్పుడు చెప్తున్నా, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెనిఫిట్స్ మీకు పూర్తిగా ఇచ్చేదాన్ని కోర్టు ఇప్పటికే దాదాపు 20 పిటిషన్ కోర్టు పెండింగ్ ఉన్నది. కోర్టు అడుకునే పరిస్థితి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఫస్ట్ నాట్ జీతాలు ఇవ్వాల్సిందే. అది ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తుందా? కేసీఆర్ మూర్ఖుడు, కేసీఆర్ ఇవ్వలే కానీ కేసీఆర్ ఇంట్లో కోసం పెట్టారు. ఫస్ట్ నాట్ జీతం ఇవ్వాల్సింది, అది రూల్, అది పద్ధతి. అది వాళ్ళు బిచ్చమేస్తున్నాం ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు. ఏమన్నా వాళ్ళు నెల తరబడి ఆ నెల మొత్తం కష్టపడితే వాళ్ళు జీతాలు ఇస్తున్నావు, అది గొప్పతనం. అదేమన్నా కామన్. అది అన్ని రాష్ట్రాలు కూడా ఇస్తాయి, అన్ని రాష్ట్రాలు కూడా జీతాలు ఇస్తాయి ఫస్ట్ నాడు. నువ్వు ఇచ్చేదేంది? మరి కేంద్ర ప్రభుత్వము యథావిధిగా 5 DL ఇస్తున్నది. మొత్తం DL అని రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. మనం 5 DL ఎందుకు పెట్టినావు?